వివాదం రాజుకుంది. తనకు నరేంద్ర సెంట్రల్ కూడలిలోని వైసీపీ టీడీపీ మధ్య ఫ్లెక్సీ వార్ చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు కట్టిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీనిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత 4.5 ఏళ్లుగా వైసీపీ ఫ్లెక్సీలను లేని అడ్డు ఒక రోజున టీడీపీ ఫ్లెక్సీలకు వచ్చిందా అని ఫైర్ అయ్యారు. మున్సిపాలిటీకి కారుమూరి ఎటువంటి ట్యాక్స్ కట్టకుండానే 4 సంవత్సరాలుగా సెంటర్ పోల్స్కు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇక మున్సిపల్ పరిధిలోని ఏ విధంగా టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారో అదేవిధంగా వైసీపీ ఫ్లెక్సీలను కూడా తొలగించాలని అరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ముందు టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాంబాబు, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. అర్ధరాత్రి తణుకులో, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీల వివాదాలు అనేక ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. రాత్రి తణుకులోని నరేంద్ర సెంటర్లో తెలుగుదేశం పార్టీలు కట్టిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారి అర్ధరాత్రి తొలగించడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తన అనుచరులతో అక్కడికి చేరుకోవడం జరిగింది. గత 4.5 సంవత్సరాలుగా ఇదే తణుకు నియోజకవర్గంలో మొదట ఎమ్మెల్యే, తర్వాత సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపాలిటీ మొత్తం ఎక్కడ కట్టినా సరే పట్టించుకునే అధికారులు తాము ఫ్లెక్సీ కడితే మాత్రం వెంటనే తీసేయడం చాలా దుర్మార్గం అంటూ కూడా తీవ్ర ఆరోపణలు గుప్పించిన పరిస్థితి. అధికారులు, మున్సిపల్ అధికారులకు కూడా ఎవరైతే రాజకీయ నాయకులకి అండగా నిలుస్తున్న పరిస్థితి, వాళ్ళకు అనుకూలంగా వస్తున్న పరిస్థితి. వైసీపీ పార్టీ ఫ్లెక్సీలు ఎక్కడ ఉన్నా సరే అట్లా అలాగే ఉంచుతున్నారు. మా తెలుగుదేశం పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు తొలగిస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇలా అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీన్ని మేము ఇలా కనుక ఇదే పరిస్థితి కొనసాగితే మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం అంతే చేపడతాం, మొత్తం మున్సిపాలిటీ పరిపాలన దిగ్బంధనం చేస్తామంటూ కూడా మున్సిపల్ అధికారులను హెచ్చరించడం జరిగింది. అదే రకంగా మరో 2-3 నెలల్లోనే మా ప్రభుత్వం వస్తుంది, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. అప్పుడు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు కూడా ఈ అరాచకాన్ని ప్రజలు భరించాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని మేము మాత్రం అడ్డుకుని తీరుతాం, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేస్తామంటూ కూడా పేర్కొనడం జరిగింది. మంత్రి ఎవరైతే తణుకులో స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారో కారుమూరి నాగేశ్వరరావు ఫ్లెక్సీలు ఎక్కడ ఉన్నా సరే పట్టించుకునే అధికారులకి కారుమూరి నాగేశ్వరరావు అండదండలు ఉన్నాయని వీళ్ళు అలా చేస్తున్నారని అధికార పార్టీకి చూసుకునే అధికారులు కూడా అలా ప్రవర్తించినట్టయితే భవిష్యత్తులో ఇబ్బందులకు అధికారులు కూడా గురి కావాల్సి వస్తుందని కూడా అధికారులు కూడా హెచ్చరించారు. మరో పక్క వైసీపీ పార్టీ కవ్వింపు చర్యలకు ఎన్ని చేపడుతున్నా తాము మాత్రం సంయమనంగానే ఉంటున్నామని 4.5 సంవత్సరాలుగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టుకున్నప్పటికీ కూడా పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఎవరైతే రాజకీయ నాయకులకు వంతపడుతూ, మంత్రికి వంతపడుతూ ఉంటున్నారని, తామైతే రాత్రి కట్టిన ఫ్లెక్సీలకు ఏదో నగరానికి తణుకు పట్టణానికి ఏదో ఆటంకం ఏర్పడిన రీతిలో అప్పటికప్పుడు అర్ధరాత్రి ఫ్లెక్సీలు తొలగించారు. ఒక మహిళా అధికారితో తొలగించడం అనేది చాలా విడ్డూరం అని. ఎందుకంటే మహిళా అధికారి అయితే ఎవరైనా కార్యకర్తలు గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో మహిళా అధికారిని పెట్టి కూడా వాళ్ళు తొలగించడం అనేది చాలా శోచనీయమని కూడా ఆయన మండిపడిన పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే మున్సిపల్ ఆఫీసుని దిగ్బంధనం చేస్తామని కూడా అరిమిల్లి రాధాకృష్ణ అయితే జారీ చేశారు. జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కలిపి జనసేన పార్టీతో కలుపుకుని వెళ్ళి ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా మేము తీవ్రస్థాయిలో అడ్డుకుంటామని కూడా ఆర్మిల్లి రాధాకృష్ణ అధికారులు అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే తణుకులో రాత్రి చోటు చేసుకుంది. దాంతో ఒక్కసారిగా తణుకు పట్టణం అంతా రాత్రి అంతా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకునే ఇరు వర్గాలను కూడా వారించి పంపివేసే పరిస్థితి అయితే చోటు చేసుకుంది. మొత్తం మీద ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫ్లెక్సీల వారితో రాష్ట్రంలో పరిస్థితులు అయితే ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ. నమస్కరించి తెలియజేసేది ఏంటంటే, మీరందరూ కూడా చూశారు, కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 4 సంవత్సరాల 9 నెలలుగా ఈ తణుకు పట్టణంలో ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని మున్సిపాలిటీ ఆస్తులకి, సెంట్రల్ లైటింగ్ పోల్స్కి 4.5 సంవత్సరాలుగా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని ₹1 ట్యాక్స్ కూడా చెల్లించకుండా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని 4.5 సంవత్సరాలుగా
ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తుల మీద కూడా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మేము ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మేము కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటే గత సంక్రాంతికి ఆయన ఫ్లెక్సీలు ఇప్పకుండా ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలని